తప్పి ఎట్టకెళ్ళకి ఇప్పుడు విశ్వ బంగ్లాకి అయితే వచ్చేసాం కదా, లోపల రిలాక్స్ అవుతున్నాం. సో ఫైనల్లీ విశ్వ బంగ్లా గేట్ దగ్గరికి అయితే వచ్చాం. మేము అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఫుల్ అయిపోయిందంట, 2 సీటర్ కదా మేమిద్దరం కాబట్టి. ఎప్పుడు పడితే అప్పుడు 1000 రూపీస్ అయితే బిల్ చేయాలి. విజిటింగ్ అవర్ 1000 రూపీస్ ఫుడ్ అయితే ఆర్డర్ చేయాలి. ఫస్టే వద్దని చెప్పిన అల్లం వేసారు ఇందులో. గో టు విశ్వ బంగ్లా గేట్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన ఒక 2-3 మినిట్స్కి మాకు కనిపిస్తుంది అనమాట విశ్వ బంగ్లా గేట్. సో ఇది మా సెకండ్ టైం విజిట్ అనమాట. సో ఫైనల్లీ విశ్వ బంగ్లా గేట్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇప్పుడు పైకి వెళ్తాము. అక్కడ పైన కనిపిస్తుంది కదా ఎల్లో లైట్స్తో, సో వితౌట్ సపోర్ట్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తాం అనమాట ఇప్పుడు మేము. సో ఇక్కడ మెయిన్లీ మనం ఇక్కడ రావాలంటే బుక్ మై షోలో బుక్ చేసుకోవాలి టికెట్ అయితే. సో మాన్యువల్ కూడా ఇస్తారు, అది చెప్పు. మాన్యువల్గా ఇస్తారా? ఇస్తారు, సారీ, మాన్యువల్గా కూడా ఇస్తారంట. ఇది టికెట్ కౌంటర్, ఆయన వెళ్తుండు. బట్ ఈ టైమ్స్లో అయితే ఈ టైం అంటే టైం ఇప్పుడు 7:30 నుండి అయితే మనకి టికెట్స్ ఇవ్వరు అన్నమాట. టికెట్స్ ఇవ్వరు. మనం నార్మల్గా తీసుకొని 1000 బిల్ చేయాలి. వెళ్ళాక అక్కడ రెస్టారెంట్ ఉంటుంది అనమాట పైన. ఇది ఉంది కదా, ఇది రెస్టారెంట్. అక్కడికి వెళ్తాం మనం రౌండ్గా. వితౌట్ సపోర్ట్ ఉంది చూడండి, అక్కడేమో రెస్టారెంట్ ఉంటుంది. సో మినిమం ఎంత బిల్ చేయాలి? 1000 కదా, 1000 రూపీస్ అయితే బిల్ చేయాలి. విజిటింగ్ అవర్ బట్ 5 to 6 వరకు అయితే అది కూడా ఓన్లీ 1 hour విజిటింగ్ అవర్. అది కూడా ఆల్మోస్ట్ 300 ఉంటుంది. సో మేమైతే ఇంకా డిన్నర్కు వెళ్దామని వెళ్తున్నాము. పైన కనుక తినకుండా రాకపోతే కింద 300 కట్టాలి మనిషి. లేదు 500. 500 ఓకే, బోత్ 500. తింటే మాత్రం ఇంకో 500 ఎక్స్ట్రా. అది చూసి తినేసి రావచ్చు కదా, అందుకని చెప్పి వెళ్తున్నాం గాయ్స్. సో ఇక్కడైతే మనం ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయించుకోవాలా. దాని లోపలికి పోవాలంటే వస్తారు పిలిచిన. తీసుకొని వెళ్ళలేదు అనుకో, మళ్ళీ ఉన్నది అది కూడా పోతుంది. అప్పుడు కూడా తీసిన ఒకరోజు మాల్లో వీడియో తీసుకొని కానీ లేదా ఉత్తగట్టిండా వాడు. సో గాయ్స్ బాగుంది మమ్మీ, వీడియో తీస్తున్నా, ఫస్ట్ చూస్తావా? మేము అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఫుల్ అయిపోయిందంట, 2 సీటర్ కదా మేమిద్దరం కాబట్టి పోయిందంట అక్కడ. సో అందుకని వెయిట్ చేయమన్నారు. 1 hour 30 minutes వెయిటింగ్ లిస్ట్లో అవుతుంది. సో ఆఫ్టర్ దాట్ మేమైతే వెళ్తాము అక్కడికైతే. అండ్ ఎంత బాగుందో చూడండి వ్యూ అయితే. వితౌట్ సపోర్ట్ అయితే కట్టారు ఇది. అండ్ చూడండి రౌండ్గా ఇదైతే ఉంది రౌండ్గా. సో ఫైనలీ వీళ్ళైతే కాల్ చేశారు. టికెట్ కౌంటర్ వచ్చాము. టికెట్ కౌంటర్ నుంచి ఇంకా వెళ్ళిపోవాలి అక్కడికి. ఆ మెట్ల నుంచి కాదు మేము వెళ్ళేది, లిఫ్ట్ ఉంటుంది పక్కన. లిఫ్ట్లో నుంచి, మెట్ల మీద నుండి అలో చేయరు. జస్ట్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే అప్పుడు మెట్ల మీద నుంచి వెళ్ళాలన్నమాట. సో పైన పోయిన తర్వాత వ్యూ ఎట్లుందో చూపిస్తాం. ఫస్ట్ అయితే టికెట్ తీసుకుందాం. టికెట్ అంటే జస్ట్ నేమ్ రాసిస్తారు అంతే. సో టికెట్ ఇచ్చామో లేదు మరి. Come on, let's go to Viశ్వ బంగ్లా గేట్. సో ఈ లిఫ్ట్. సో ఈ లిఫ్ట్లో అయితే ఈ లిఫ్ట్ నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ వ్యూ కనిపిస్తుంది. సో 3rd floor అంటే లైక్ నార్మల్గా పోతూనే ఉంటుంది, ఇక మొత్తం వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో మనం విశ్వ బంగ్లా లోపలికైతే ఎంటర్ అయ్యాం. ఇది లిఫ్ట్ నుంచి వ్యూ పోతున్నాం పైకి. సూపర్ ఉంది వ్యూ అయితే. ఎంత పైకి వచ్చినాం తెలుసా? ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చినాం పైకి. కింద ఉన్నాయి మొత్తం. సో మనమైతే విశ్వ బంగ్లా లోపలికైతే వచ్చేసాం. చూడండి. సో దిస్ ఈస్ ద విశ్వ బంగ్లా. చాలా పీస్ఫుల్గా ఉంది. నార్మల్గా చూడండి ఎంత వ్యూ బాగుంది. లోపల కూడా
ఫస్ట్ అయితే ఇంత పైకి వచ్చిన తర్వాత ధూప్ అవుతుంది. ఫస్ట్ వాటర్ బాటిల్ ఆర్డర్ చేసుకొని ఇంకా తాగుతున్నా. సో మనకైతే మెనూ అయితే ఇక్కడ పెట్టిర్రు. ఫస్ట్ ఏదైనా ప్లేన్ శుభంగళ గేట్ అంత అన్ని బ్యావరేజెస్, డెజర్ట్స్, రైస్ బ్రెడ్, మెయిన్ కోర్స్ నాన్ వెజిటేరియన్ అంట. మనం వెజిటేరియన్ కాదు, మనం నాన్ వెజిటేరియనే. సో మనం ఏం ఆర్డర్ చేద్దాం? ఫస్ట్ అయితే మేము ఈ గ్లాస్ ఆఫ్ వాటర్తో స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ వాటర్ అవుట్ ఫస్ట్. ఇప్పుడు 1000 రూపీస్ ఫుడ్ అయితే ఆర్డర్ చేయాలి. మేము దాని గురించి డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ ఏం ఆర్డర్ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వీడియోలో చెప్తాం. హక్కా నూడిల్స్ అంట. హక్కా నూడిల్స్ లాస్ట్ టైం తిన్నాం కదా, అది తీసుకుందామా? హక్కా నూడిల్స్ ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాం తొందరగా. మసాలా అంట. ఏమో అన్నీ కొత్తగా ఉన్నాయి కదా, నేను అర్థం కావట్లేదు ఏం చేయాలి. ఓకే, 1 చికెన్ టిక్కా, తందూరి రోటీస్ తీసుకుందాం, అండ్ చికెన్ కర్రీ తీసుకుందాం. ఓకే, అండ్ 1 ఐస్ క్రీమ్స్లో వాట్ ఈస్ సూప్ ఆఫ్ ద డే? లెమన్ పూరి అంటే మీన్స్ మటన్ సూప్ है. मटन ठाकुरबाड़ी मटन बेंगोली डिश will be added. लेमन एंड वेजिटेबल It's not non-veg. It's a वेज नॉन वेज सेम. Okay. Is it good taste? Good taste or? సూప్ ఆఫ్ ద డే అంట, తీసుకుందామా? సూప్ ఆఫ్ ద డే ఓకేనా కాదా చెప్పు. ఓకే. वेज नॉन वेज మనమైతే ఇంకా బిశ్వబంగ్లా గేట్ టూర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మా ఆయన వీడియో తీయాలి కాబట్టి ఆబ్వియస్లీ వీడియోలో ఉండడు. సో మమతా బెనర్జీ గారు సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో తనతో ఫోటో దిగుతున్నాను నేను. సో బిశ్వబంగ్లా అయితే మొత్తం ఇట్లా రౌండ్గా ఉంటుంది. మీరు బయట నుండి చూసినప్పుడు సేమ్గా ఏముంటుంది, ఇట్లా మొత్తం రెస్టారెంట్ అనమాట ఇది. ఇదంతా సెల్ఫీ జోన్ అంట. అంటే ఇక్కడ నిలబడి మనం సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇలా సెల్ఫీ జోన్. నెక్స్ట్ చాలా మొత్తం డిజైన్ ఇక్కడ ఫోటో దిగితే చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ. బాగా వస్తుంది బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటోలు దిగుదాం, సరేనా? ఓకే. వివేకానంద, స్వామి వివేకానంద గారు. వీ హ్యావ్ టు గో ఫ్రమ్ ఇన్సైడ్. కొటేషన్ అయితే మస్తు ఉంటుంది. వీ హ్యావ్ టు గ్రో ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్. నన్ కెన్ టీచ్ యూ, none can make you spiritual. There is no other teacher but your own soul. Swami Vivekananda. Sarojini Naidu. She is Sarojini Naidu. When you lies in the underlying the ideals of love and sacrifice that inspires mothers. Ram Mohan Roy ji. Just consider how terrible. Look, see. ఎట్టకెళ్ళకి ఇప్పుడు విశ్వబంగ్లాకి అయితే వచ్చేసాం కదా, లోపల రిలాక్స్ అవుతుంది. బయట చూపించలేదు. సో మనం బయట కూడా చూద్దాం. బయట మొత్తం చూసి గింతనే ఒక్కొక్క వెహికల్ పోతుంది. చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ కింద నడుస్తుంటే అదురుతుంది బాగా. అంటే లైక్ ఇట్లా అవుతుంది అనిపిస్తుంది నాకైతే. హైవే కదా. రామకృష్ణ గారు. నెక్స్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. వన్ సైడ్ ఎప్పుడు పడితే అప్పుడు బాగా. బంకిం చంద్ర చటోపాధ్యాయ్. సారీ, చాలా రోజులైంది. వందే మాత్రం పాడుతా. చూడు మదర్ తెరీసా. చూడు ఒకసారి వందే మాత్రం పాడుతా. వందే మాతరం సోజలా. ఎప్పుడు పడితే అప్పుడు బాడీ. ఓకే, మదర్ తెరీసా. ఇది విశ్వబంగ్లా పెద్దగా ఉంటుంది. అది చూపియకే, అది ఉన్నది. అది చూపియచ్చు. లేకలే ఇక్కడ చూడు, బాగుంది. ఇక్కడ చూడు. ఇదైతే పైనుండి కిందకి వ్యూ అన్నమాట. కింద వెహికల్స్ పోతూనే ఉంటాయి. సో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. విశ్వబంగ్లా గేట్. కొంచెం
వ్యూ బయట ఇలా ఉంటుంది. బయట సేమ్ ఉంటుంది, యాస్టీస్ ఉంటుంది ఇట్లా. తమిళకి నాకు ఒక ఫోటో ఇస్తావా ఇక్కడ? సో వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ వాళ్ళ వీడియో ఆల్రెడీ సో సూప్ అయితే వచ్చేసింది. ఇది సూప్ ఆఫ్ ద డే. సూప్ ఆఫ్ ది డే నాకు చూపివా? నేను టేస్ట్ చేసి జెన్యూన్ ఫీలింగ్ చెప్తాను, ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు కదా, అందుకే జెన్యూన్గా చెప్పేస్తాను. ఇక్కడ కొంచెం కాస్ట్లీ కాబట్టి కొంచెం టేస్ట్ బాగానే ఉంటుందని నా అభిప్రాయం. మా ఆయన వద్దని చెప్పిన ఫస్ట్ నేను చెప్పిన, ఎందుకంటే అల్లం వేశారు ఇందులో, అల్లం వేశారు. నేను ఫస్టే చెప్పిన సూప్ బాగోదు, వద్దు వద్దు అని. ఆయనకు నచ్చిందంట. సూపర్ ఉంది. నీకు అన్నీ నచ్చుతాయి. దగ్గు కూడా వస్తుంది. ఎవరైనా అల్లం వేస్తారా ఇందులో? ఇది మళ్ళీ చికెన్ సూప్ అంట. ఇక నువ్వే తినేది కూడా ఏం వద్దు నాకు, వద్దు నాకు. నువ్వు అయితే అప్పుడు నాకు నా తప్పేం లేదమ్మా. భారతీయం అన్నిట్లన్నా మంచిగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసింది ఫైనల్లీ కర్రీ. చూడండి అమ్మ ఎంత బాగుందో కదా, దగ్గర పెట్టు కొంచెం అది. సో ఇదైతే రోటీ ఎలా వేసుకోవాలో నేను చెప్తాను. వేస్తారు లేదు నేను వాళ్ళు వచ్చేసేదాకా కూడా ఇలా వేసుకోవాలన్నమాట. చూపి ప్లేట్లో. ఇదేమో హాఫ్ ఏమో ఇది ప్లేట్కి, ఇదేమో దీనికి కదా. సో నెక్స్ట్ కర్రీ అయితే ఇటు సైడ్కి వేసుకోవాలన్నమాట. ప్లేట్ కొంచెం దగ్గరికి పెడితే నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది కర్రీకి అనమాట. చికెనేనా ఇది నాకు డౌట్ వస్తుంది అన్నమాట. సో ఇట్లా ఇది ఇటు సైడ్ వాళ్ళు వచ్చేసేదాకా కూడా అక్కడ ఆగట్లేదు. చూసి వాళ్ళు వేయరంట. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు వేయలేదు, నాకు గుర్తుంది. వాళ్ళు వేస్తారు, అది నాకు తెలుసు. ఎక్కడైనా రెస్టారెంట్లో పోతే వాళ్ళు సర్వ్ చేస్తారు కదా, ఇక్కడ కూడా సర్వ్ చేస్తారు. కానీ తెలిసి తెలవనట్టుగా చేస్తూ ఉంటుంది. ఇది వెస్ట్ బెంగాల్. ఏ బెంగాల్ అయినా మాకు తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. చూస్తాం. సో మమ్మీ సో జ్యూస్ కూడా తీసుకొచ్చారు. జ్యూస్ టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో మన సబ్స్క్రైబర్స్. అప్పుడు ఆరెంజ్ పెట్టించిండు కదా, అది వర్త్ వర్మ. ఎప్పుడైనా మ్యాంగో ఫ్లేవర్ మ్యాంగోనే ఇంతైనా. పోయింది తాగినప్పుడు దాని మీద ఆరెంజ్, డ్రై ఆరెంజ్ పెట్టి దాని లోపల ఏదో చాక్లెట్ వేసి మరీ పంపించారు. ఇప్పుడైతే ఏమీ లేదు. ఇదైతే కొంచెం సైలెంట్గా ఉండండి. సో గాయస్, ఇదైతే నాలెన్ గిర్ ఐస్ క్రీమ్. దీని పేరు నాలెన్ గిర్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది అనమాట ఈ ఐస్ క్రీమ్లో. నేను యాక్చువల్లీ చాలా ఐస్ క్రీమ్స్ ఉంటే గూగుల్లో చూసి సర్చ్ చేసి ఏది హెల్దీ ఐస్ క్రీమ్ అని చెప్పి చూసి తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు తిన్నాను ఒకసారి, అందుకే మళ్ళీ ఆర్డర్ చేసుకొని మళ్ళీ తిన్నా. దీని మీద తేనె ఇస్తారు ఐస్ క్రీమ్ మీద. మమ్మీ చూపి. బయట అయితే ఫుల్ చలి ఉంది. ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది. చాలా టేస్టీ ఉంది ఐస్ క్రీమ్ అయితే. ఇంకా ఫైనల్లీ మా ఫుడ్ అయితే అయిపోయింది. ఇంతటితో మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఇల్లు అయితే. సో వెళ్తున్నాము. అండ్ అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ బాయ్ బాయ్.